ఎవ్రీవాన్ వెల్కమ్ టు వియల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నాను. వీడియో స్టార్టింగ్ మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఇది ఈ వీడియో ఏంటి అనేది. అన్బాక్సింగ్ వీడియో అనమాట. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మెటీరియల్ అనేది పర్చేస్ చేశాను. సో ఇన్స్టా పేజ్ ఏంటి, ఎక్కడ తీసుకున్నాను, క్వాలిటీ ఎలా ఉంది అంతా కూడా వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. ఈ ప్యాకింగ్ వచ్చేసరికి కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఫస్ట్ మనకి ఒక కవర్ లోపల పేపర్ కూడా ర్యాప్ చేశారు. పేపర్ అంతా ఈ మెటీరియల్ అంతా కూడా మనకు ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో ప్యాక్ చేశారనమాట. దాని మీద కూడా మనకి కార్డ్‌బోర్డ్ పేపర్ వేసి చేశారనమాట ప్యాకింగ్. అంటే మెటీరియల్‌కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా. స్టార్టింగ్ మెటీరియల్ వచ్చేసరికి నేను ఫస్ట్ హెయిర్ బ్యాండ్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాను దీంట్లో. ఇవి చిల్డ్రన్స్ కోసం యూస్ చేస్తాం కదా మనం. ఆ హెయిర్ బ్యాండ్స్ ఒక 2 తెప్పించా. జాస్మిన్ బడ్స్ తెప్పించాను. దీంతో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని పోలెన్స్ తెప్పించాను వేణీ మేకింగ్ కోసం. ఇక్కడ నుంచి మన ఛానల్‌లో వేణీ మేకింగ్స్ కూడా వస్తాయన్నమాట. సో ఎవరికైనా వేణీ మేకింగ్ కావాలి అంటే ష్యూర్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు పోలెన్‌లో నేను ఒక 4 కలర్స్ తీసుకున్నాను. బ్లూ కలర్, రెడ్ కలర్, బేబీ పింక్ అండ్ గోల్డ్ కలరు. ఈచ్ కలర్స్ వచ్చేసరికి 3 బంచెస్ అనేవి తీసుకున్నాను. గోల్డ్ ఒకటి 5 బంచెస్ తీసుకున్నాననమాట. అంటే గోల్డ్ దేనితో పేరప్ చేసినా బాగుంటుంది కదా! సో అలా అని చెప్పి గోల్డ్ వచ్చేసరికి 5 బంచెస్ తీసుకున్నాను. ఇవి నాకు రీజనబుల్‌గానే అనిపించినియి. మనం వేణీ మేకింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో చూసేద్దాము. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది చెప్తే కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ కూడా చేస్తా. ఇది ఫ్రీ గిఫ్ట్ అనమాట. మనకి ఫ్రీ గిఫ్ట్ అనేది పంపించారు. ఇవి రింగ్ బేసెస్ అండ్ బ్రోచ్ పిన్స్ తీసుకున్నాను ఒక 2. కొత్తిమీర అంటారు కదా! మనము లోరియల్స్‌కి యూజ్ చేస్తాం అవి. ఇవి క్లిప్స్ మన హెయిర్ క్లిప్స్ కూడా నేను 2 సైజెస్‌లో తీసుకున్నా. మీడియము, లార్జ్ ఒకటి 2 తీసుకున్నాను. కోన్స్ తీసుకున్నాను కొంచెం డిజైన్ కోసం. గేర్ వైర్ తీసుకున్నా. ఇక్కడ నుంచి మన వీడియోలో ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ అంతా కూడా చూపిస్తూ ఉంటాను. హెడ్ పిన్స్, ఐ పిన్స్ వచ్చేసరికి ఈచ్ 40 గ్రామ్స్ తీసుకున్నాను. రీజనబుల్‌గానే ఉంది. అంటే మనకి ఇయర్ రింగ్స్ మేకింగ్‌కి బాగుంటుంది కదా! క్లిప్ స్టోన్స్ వచ్చేసరికి వైట్ కలర్‌లో ఒక 10 పీసెస్ తీసుకున్నాను. కాపర్ లక్ష్మీ కాసులు తీసుకున్నాను. ఇది మనకు ఒక ఆర్డర్ వచ్చింది. దానికోసం తీసుకున్నాననమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి బ్రాస్లెట్ అడ్జస్టబుల్ రింగ్స్ ఉంటాయి కదా! అవి. ఓహెచ్‌పి షీట్స్ తీసుకున్నాను ఒక 10. మనకి బిగ్ సైజు బేస్ అండ్ స్మాల్ సైజ్ బేసెస్ తీసుకున్నా. ఈచ్ 10 గ్రామ్స్. క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను. క్లిప్ స్టోన్స్‌లో ఒక 4 కలర్స్ తీసుకున్నాను. గోల్డ్, బేబీ పింక్, రెడ్, గ్రీను అలా ఒక 4 కలర్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి లోరియల్స్ అనమాట. లోరియల్స్ మనం ఇయర్ రింగ్ మేకింగ్‌లో యూజ్ చేస్తాం కదా! అవి. గేర్ లాక్స్ తీసుకున్నాను. ఒక 20 గ్రామ్స్ తీసుకున్నాను గేర్ లాక్స్. ఇవి వచ్చేసరికి ఎస్ హుక్స్ అనమాట. ఎస్ హుక్స్ కూడా నేను ఒక 10 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్ల్ లింక్ చైన్, నార్మల్ లింక్ చైన్ ఒకటి తీసుకున్నాను. స్టడ్స్, వెనకాల బ్యాక్ హుక్స్ తీసుకున్నాను. జంప్ రింగ్స్, స్టార్ షేప్‌లో ఒక 6, 7 కలర్స్ తీసుకున్నాను నేను. ఈచ్ 10 గ్రామ్స్ తీసుకున్నాననమాట. అంటే డిఫరెంట్‌గా మేక్ చేయడానికి హార్ట్ షేప్‌లో ఒక 2, 3 కలర్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి క్లిప్ స్టోన్స్ అనమాట. డిఫరెంట్‌గా తీసుకున్నాను అవి కూడా. అంటే ఇయర్ రింగ్స్‌కి కానీ, లేదు అంటే గనక రింగ్ బేసెస్‌కి యూజ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి. ఇది కాపర్ వైర్ కట్టు తీగ అంటారు కదా! అది ఒక బంచ్ తీసుకున్నాను. ఇవి హార్ట్ షేప్‌లో రిమైనింగ్ అనమాట. ఇంకా ఇవి వచ్చేసరికి క్లిప్ స్టోన్స్‌లో డ్రాప్ షేప్ అనమాట. ఇవి కూడా మనకి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్‌కి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను నేను. ఇది వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ థ్రెడ్ అనమాట. మెరూన్ కలర్ థ్రెడ్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట. కాసు బ్యాంగిల్స్ మేక్ చేయమని మెరూన్ కలర్ థ్రెడ్ తోటి. సో అందుకు తీసుకున్నా. మెటీరియల్ క్వాలిటీ వైస్ చాలా అంటే చాలా బాగుంది. మెటీరియల్ అంతా కూడా నేను వికాసిని స్టోర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పర్చేస్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మెటీరియల్ బాగుంది అనుకుంటే ఒకసారి పేజ్‌ని అయితే చెక్అవుట్ చేయండి. మనకి రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. సో ఇది మన అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. ఇప్పటివరకు ఎవరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.